బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్లో భీకర వాతావరణం నెలకొంది. హమాస్ దాడులతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు దూసుకువచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. హమాస్ దాడుల్లో సుమారుగా 20 మందికి పైగా మరణించగా 500కు పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనియన్లు 232 మంది మరణించగా 1700 మందికి పైగా గాయాలయ్యాయి. మరోవైపు దాడులకు పాల్పడిన హమాస్ ఆ దేశ సైనికులతో పాటు పౌరులు బందీలుగా తీసుకువెళ్ళింది. సజీవంగా పెట్టుకున్న వారి ఫోటోలు గాజాలోని తరలిస్తున్న వీడియోలు ఇప్పుడు రిలీజ్ చేసింది. అలాగే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మహిళ నగ్న మృతదేహాన్ని ఒక వాహనంలో తరలించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ ఘటనకు EU విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ ఖండించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్పై దాడుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్లో భీకర వాతావరణం నెలకొంది. హమాస్ దాడులతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు దూసుకువచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. హమాస్ దాడుల్లో సుమారుగా 20 మందికి పైగా మరణించగా 500కు పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనియన్లు 232 మంది మరణించగా 1700 మందికి పైగా గాయాలయ్యాయి. మరోవైపు దాడులకు పాల్పడిన హమాస్ ఆ దేశ సైనికులతో పాటు పౌరులు బందీలుగా తీసుకువెళ్ళింది. సజీవంగా పట్టుకున్న వారి ఫోటోలు గాజాలోని తరలిస్తున్న వీడియోలు రిలీజ్ చేసింది. అలాగే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మహిళ నగ్న మృతదేహాన్ని ఒక వాహనంలో తరలించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ ఘటనలను EU విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ ఖండించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్పై దాడుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారు.